కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుందని నీచ రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అక్రమమని ఆమె అన్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాగళం వినిపిస్తున్న వారిపై అక్రమ కేసులు బడాయించడం, అరెస్టులకు పాల్పడటం సరికాదు అని ఆక్షేపించారు పుష్ప శ్రీవాణి. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వాళ్ళ పాలనలో అరాచకాలు ఏ రకంగా ఉన్నాయి, అదేవిధంగా అఘాయిత్యాలు ఏ రకంగా జరుగుతున్నాయి, వాటిని కప్పిపుచ్చడానికి ఈ కూటమి ప్రభుత్వం చేసేటువంటి డైవర్షన్ పాలిటిక్స్ అనేవి ఏ రకంగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు చూస్తే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం అనేది నిజంగా దారుణం. చాలా సీనియర్ జర్నలిస్ట్, అత్యంత నిజాయితీ పరుల్లో ఆయన కూడా ఒక వ్యక్తి. అటువంటి వ్యక్తిని మొన్న సాక్షి ఛానల్లో 6వ తారీఖున ఒక డిబేట్లో ఒక సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కృష్ణరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలను తెర మీదకు తీసుకొచ్చి ఆ నెక్స్ట్ డే నుంచి దీనికి రాజకీయ రంగు పొలవడం స్టార్ట్ చేశారు. అంతేకాకుండా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్మ గారికి ఆపాదిస్తూ నీచ రాజకీయాలకు ఈరోజు కూటమి ప్రభుత్వం తెర తీసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.